దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలు అనుదినం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చిన ఈ ఉదయకాల సమయమును బట్టి పరిశుద్ధ గ్రంథం నుండి 108వ కీర్తన 13వ చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమైన మా తండ్రి, వాక్యమైన దేవ, మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము. ప్రియ పరమ తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నటువంటి మాట భక్తుడైన దావీదు గారు 108వ కీర్తన ఆఖరి చరణం 13వ వచనంలో తెలియచేస్తున్న మాటలో, దేవుని వలన మేము శూరకార్యములు జరిగించదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు భక్తుడు ఈ మాట చెప్పటానికి వల్ల కారణము, దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, శూరకార్యాలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు దావీదు గారు కండ్లారా చూశాడు. అందుకని బట్టే ఆయన చెప్పగలుగుతూ ఉన్నాడు, దేవుని వలన మేము శూరకార్యములు జరిగించదము. ఏమంటే దేవుని వలనే మేము గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు మేము చేయగలుగుతాం. ఎందుకనంటే 6 మూరల జానుడు ఉన్నటువంటి గొలియాతు విషయంలో దేవుని వలన జయించగలిగాడండి. అది ఎవరి వలన సాధ్యం? అది దేవుని వలన సాధ్యమైంది. దావీదు భక్తుడు దావీదు గారి వల్ల సాధ్యపడేది కాదు. 6 మూరల జానుడు ఉన్నటువంటి గొలియాతుని జయించటం దావీదు గారి వల్ల కాదు, కానీ దేవుని వల్ల అవుతుంది. అందుకనే ఆయన ఏమన్నాడంటే, యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాది. దేవుడే యుద్ధమును జయించువాడు. ఏమన్నా బాణమును విల్లుని విరిచేవాడు ఆయనే. ఏమండే దేవుని బిడ్డలారా గమనించండి, ముందు నుంచి ఒడిసెల రాయి విసిరితే దావీదు గారు వెనక నుంచి దేవుడు ఒక్కటిచ్చాడు, అంతే. ముందుకు పడి చచ్చిపోయాడు. ఒక్కటిచ్చాడు దేవుడు గొలియాతుని, ముందుకు పడి చచ్చిపోయాడండి. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని వలన మేము శూరకార్యములు జరిగించదము. దేవుని వలననే, దేవుని వలన దావీదు భక్తుడు ఎన్నెన్నో గొప్ప అద్భుత కార్యాలు చేశాడు. సింహపు నోటి నుండి గొర్రె పిల్లను రక్షించాడు. ఏమండే సింహాన్ని చీల్చి చంపాడు, ఎలుగుబంటిని చీల్చి చంపాడు. ఏమండే దేవుని బిడ్డలారా, ఆ రీతికి ఎన్నెన్నో గొప్ప కార్యాలు ఎవరిని బట్టి చేశాడంటే ఆయన బలం కాదండి. బలము తనదని దేవుడు చెప్పినప్పుడు 2 మార్లు నాకు వినపడిందని కీర్తన గ్రంథంలో దావీదు భక్తుడు తెలియపరిచాడండి. ఏమంటే ఎందుకంటే ఆయన బలము ఎలాంటి బలం అంటే గొప్ప కార్యాలు చేసే బలం అండి. ఆయన బలము గొప్ప కార్యాలు చేసే బలం. అందుకనే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనంలో, అలాగే 105వ కీర్తన 4వ చరణంలో తెలియజేస్తున్నటువంటి మాటలు మనం చూస్తే దేవుని బిడ్డలారా చూడండి. 105వ కీర్తన 4వ చరణం, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనంలో ఇక్కడ 2 చోట్ల ఒకటే మాట ఉంటుంది. ఏంటంటే, యెహోవాను వెదకుడు, ఆయన బలమును వెదకుడు, ఆయన సన్నిధి నిత్యము వెతకండి. ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. దేవుని బిడ్డలారా, ఆయన వెతుకున్నప్పుడు, ఆయన బలమును వెతుకున్నప్పుడు, ఆయన వెతుకున్నప్పుడు, ఆయన సన్నిధిని వెతుకున్నప్పుడు దేవుని బిడ్డలారా అద్భుతమైనటువంటి కార్యాలు మనము చూడగలుగుతాం. అందుకే ఆయన అన్నాడు ఏమనంటే, దేవుని వలన మేము శూరకార్యాలు, సూర్యులైనటువంటి వారిని జయించటానికే మేము ముందుకు వెళ్ళగలుగుతాం. సూర్యుడు వీరుడు, యుద్ధ వీరుడు, బాల్యము నుండి యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి గొలియాతుని ఓడించటానికే దావీదు గారికి తోడు దేవుడు ఉన్నాడండి. అందుకే గొప్ప కార్యాలు చేయగలుగుతాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే 108వ కీర్తనలో దేవుని శక్తి అందే విజయము. ఏమండి
దేవుని శక్తి అందే విజయం అండి, గొప్ప కార్యాలు. ఈ కీర్తన దావీదు గారు రచించింది. దేవుని బలమునందే మనకు విజయం లభించునని మనం తలంచిన దానికంటే అధికంగా మనం దేవుని శక్తి పైన ఆధారపడి జరిగించగలుగుతాం. 57వ కీర్తనలో, అలాగే 60వ కీర్తనలో, అలాగే ఈ 2 చోట్ల ముగింపు భాగాలనే కలిపి కీర్తన ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డది. 108వ కీర్తన మొదటి 5 వచనాలు, అలాగే 57వ కీర్తన 7 నుంచి 11 వచనాల నుండి, అలాగే 108వ కీర్తన 6 నుంచి 13 వచనాలు, అలాగే 60వ కీర్తన 5 నుంచి 12 వచనాల నుండి సేకరించబడ్డదండి. ఈ వివరాలన్నీ చూస్తే మనం 57వ కీర్తనలు, 60వ కీర్తనలో మనకి ఇవి కనబడతాయి. దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ ఏమండి, దేవుని వలన మేము సూర కార్యములు జరిగించాము. దేవుని బిడ్డలారా, ఒక దేవుని వలననే అద్భుతమైన కార్యాలు చేయగలిగారు కొంతమంది భక్తులు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మోషే గారిని దేవాతి దేవుడు నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఏమంటే దేవుని వలన 10 తెగుళ్ళు అక్కడ ఐగుప్తు దేశంలో చూపించినప్పుడు అలా భయపడి ఇశ్రాయేలు ప్రజల్ని వెళ్ళటానికి ఏమంటే విడిచిపెట్టారు. అంతేకాదండి, యెహోషువ 31 మంది రాజుల్ని జయించుకుంటూ రావటానికి ఎవరిది కారణం? ఏమంటే యెహోషువ బలమా, లేకపోతే ఇశ్రాయేలు ప్రజల బలమా? ఏ బలం అండి? దేవుని యొక్క బలము. దేవుని ద్వారానే, దేవుని వలననే సూరకార్యాలు జరిగించగలిగారు. బాషాను రాజు అయినటువంటి ఓగిని, ఏమంటే అమోరీల రాజు అయినటువంటి సీహోర్ని ఎదిరించటానికి గొప్ప గొప్ప బలవంతులు, ఏమంటే 6 మూరల జానులున్న గొలియాతు కంటే కూడా బలవంతులు అంటండి వీళ్ళు. దేవుని బిడ్డలారా, అటువంటి వారిని జయించటానికి శక్తి సామర్థ్యాలు వీళ్ళకి లేవు, కానీ దేవుడు ఇచ్చాడండి ఆ సామర్థ్యాలు. దేవుడు వీరితో ఉన్నాడు కనుక దేవుడే ప్రతి సమస్య నుండి విడుదలిచ్చి ముందుకు నడిపించాడు. వాళ్ళందరినీ కూడా జయించుకుంటూ వెళ్ళడానికి కారణం దేవాతి దేవుడండి. ఫిలిష్తీయుల పైన కూడా విజయం సాధించడానికి కారణం దేవుడు. సంసోన్ గారి యొక్క బలమే కాదండి. సంసోన్ గారిని దేవుడు బలవంతుడిగా పుట్టించాడు, కానీ ఆయన బలము ఏమంటే ఆయన ఉన్నంత వరకే పనిచేసింది. ఆయన లేనప్పుడు, ఆయన ఎడబాసినప్పుడు ఆ బలం పనిచేసిందండి. ఆయన ఎడబాసాడు. ఆయన ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో, న్యాయాధిపతుల గ్రంథంలో. ఏమంటే ఆయన ఎడబాసినప్పుడు ఎంత బలవంతుడైనా, సూర్యుడైనా ఏమంటే పనికి రాకుండా అయిపోయాడు. అయితే దేవుడు తోడున్నప్పుడు అద్భుతమైన కార్యాలు చూడగలుగుతాం. దేవుడు ఆయన తోడున్నప్పుడు ఒక గాడిద ఎముకతోటి సంసోను 1000 మందిని కుప్ప కింద వేసేసాడండి. అంతేకాదండి, దేవుని తోడున్నప్పుడు దేవుని బిడ్డలారా ఇంకా అద్భుతమైన కార్యాలు చేయగలిగాడు. ఎలా చేయగలిగాడనంటే దేవుడు తోడున్నప్పుడు. ఆఖరికి ఈ చనిపోయే చివరిలో కూడా దేవుని బిడ్డలారా దేవుడిని ఒక్క కోరిక కోరాడు. అయ్యా, నాకు మరలా నీ ఆత్మను నాకు అనుగ్రహించు, నీవు నాతో ఉండు, నీ బలమును నాకు దయచేయి. ఇదొక్కటే కోరిక అయ్యా, నేను చావక మునుపు అని అడిగినప్పుడు దేవాతి దేవుడు మళ్ళీ ఆయన తోడున్నప్పుడు ఆ మందిరం దాగోను గుడి యొక్క ఆ స్తంభాల్ని చిన్న చిన్న కర్రల్లాగా వంచేసాడండి, కదిపేసాడండి. మందిరం మొత్తం ఆ దాగోను గుడంతా కూడా ఏమంటే వాళ్ళ ఫిలిష్తీయులు ఆరాధించే దేవత గుడంతా కూడా ఏమైపోయిందంటే శిథిలమైపోయి కూలిపోయిందండి. 3000 మందికి పైనే ఆ రోజు హతమైనట్లుగా మనం చూస్తాం. దేని వలన? దేవుని వలన. దేవుడు ఉంటే కూడా సూర కార్యములు జరిగిస్తారు. అంతేకాదండి, మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే, శత్రువులను అనగదొక్కేవాడు ఆయనే. ఏమంటే పరిశుద్ధ గ్రంథంలో ఇంకా రాజుల విషయంలో మనం చూస్తే యెహోషాపాతు రాజు పైన సైన్యము దండెత్తొచ్చినప్పుడు ఏమంటే దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అంతేకాదండి, ఏమంటే హిజ్కియా రాజు మీదకే అశ్షూరీలు వచ్చినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడు. దేవుడు తోడున్నప్పుడు సూర కార్యాలు జరిగించదమని తెలియచేస్తున్న ఈ యొక్క మాటలను బట్టి దేవుడు నీకు నాకు తోడుగా ఉంటే అద్భుతమైన కార్యాలు జరిగించు వారమే ఉన్నామని ప్రభునామంలో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకిడిలో దీవించునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని
దీవెన మనందరకు తోడై ఉండి కాపాడును గాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.